వికారాబాద్ జిల్లా పరిగిలో ఎస్ఎల్ఎన్కే చిట్ ఫండ్ కంపెనీ చేతులెత్తేసింది. దీంతో తాము కట్టిన 2 కోట్ల రూపాయలు చిట్టి డబ్బులు ఇప్పించాలని డీఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఎస్ఎల్ఎన్కే సంస్థ చైర్మన్ కౌకుంట్ల అవతారం దేవేందర్ గౌడ్ను ప్రశ్నిస్తే జవాబు చెప్పడం లేదని బాధితులు ఆరోపించారు. ఎల్ఎన్ఎస్కే పరిగి బ్రాంచ్ మేనేజర్ గిరిధర్ రెడ్డిని అడిగితే తనకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నాడని బాధితులు తెలిపారు. ఎస్ఎల్ఎన్కే బ్రాంచ్ బిల్డింగ్ ఓనర్ 3 years నుంచి రెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు వేకెంట్ చేయట్లేదు. ఇంకో మనకు 5 lakhs చిట్టి ఇచ్చారు గిరిధర్ రెడ్డి మేనేజర్. ఆ 5 lakhs చిట్టికి సంబంధించిన అమౌంట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మళ్ళీ గిరిధర్ రెడ్డి మేనేజర్ అడగ కాంటాక్ట్ అవుతే నాకు సంబంధం లేదు, వెళ్ళి కంపెనీని అడగండి అంటున్నాను. కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతుంది. 3 years నుంచి మాకు రెంట్ లేదు, అసలు ఖాళీ చేయట్లేదు లేదు. ఎవరి దగ్గర చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, మేము ఏమంటున్నాం. బిల్డింగ్ అగ్రిమెంట్ అయిపోయింది. 10 లక్షల చిట్టి వేయించుకున్నారు. నేను లేపనీకి పోతే లేపనీయలే 2-3 సార్లు. ఎస్ఎల్కే అక్కడ ప్రతి నెల వచ్చి తీసుకొని పోయిన డబ్బులు. నేను చిట్టి లేపనీకి పోయినా ప్రతి నెల ఎక్కువ పాడడం అయింది, లేపనీయలేరు. తర్వాత లేపినాక కూడా డబ్బులు ఇవ్వడం లేదు. లేపినాక కూడా 3 సంవత్సరాలు అయింది. ప్రతి నెల ప్రతిరోజు ఫోన్లు చేస్తే ఫోను నాది కలవకుండా పెట్టుకున్నాడు. ఇంటికి పోయి అడిగితే కూడా రేపొస్తా మా పరిగి నియోజకవర్గంలో ఎస్ఎల్కే చిట్ ఫండ్ 2017లో ప్రారంభించి ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి, పరిగి నియోజకవర్గం వివిధ గ్రామాల నుండి, మండలాల నుండి విచ్చేసి ఇక్కడ లోకల్ సంబంధించిన ఎంప్లాయీస్ పనిచేయడం వల్ల, గుర్తుండడం వల్ల చాలా మంది చిట్టీలు వేయడం జరిగింది. మామూలు లేబర్ నుంచి ఎంప్లాయీస్ వరకు చాలా మంది చిట్టీలు వేస్తే చిట్టీలు లేపిన వాళ్ళకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వట్లేదు. ఫోన్లు చేస్తే లేపలేదు, రిటర్న్ తిట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎల్ఎన్కే చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ దేవేందర్ గౌడ్ నుండి ఇమ్మీడియట్లీ ఆయన అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఇక్కడ ఉన్న బాధితులకు న్యాయం చేయాలి. పరిగి పరిరక్షణ సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా కూడా అన్న ఇక్కడ ఒక్క నిమిషం, అన్న చిట్టి లేపిండు.